భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్రికెట్లో కాదు, పాలిటిక్స్లో రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు, సీఎం జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలు పేదరికాన్ని నిర్మూలించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ప్రశంసించారు. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడుకి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడును ఆత్మీయంగా హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు అంబటి రాయుడు తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కుల మతాలు రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. భేదభావాలు లేకుండా ప్రతి ఒక్క మనిషిని, ఒక సామాజిక వర్గం కాకుండా అందరినీ కూడా మంచిగా చూసుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకునే మంచి మనసున్న నాయకుడు కాబట్టి ఆయన అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాయని, వాటిని మనం పట్టించుకోవలసిన అవసరం లేదంటున్నారు. మనం చేసే మంచి పనులే వారికి సమాధానం చెబుతాయన్నారు క్రికెటర్ అంబటి రాయుడు. సంక్షేమ పథకాలు ఎందుకంటే ఇప్పుడు మనకి పేదరికము నిర్మూలించడానికి, అదే కాకుండా వాళ్ళ ఇళ్లలో కూడా వచ్చే కొత్త జనరేషన్ ఎంతో మంచి స్థాయికి, పెద్ద స్థాయికి వెళ్ళాలనే ఒక భావనతో పెట్టిన సంక్షేమ పథకాలు కాబట్టి అవి వచ్చే జనరేషన్స్ కి చాలా ఉపయోగపడతాయి. అదే కాకుండా అపోజిషన్ వాళ్ళు ఏమైతే వీటిపైన విమర్శలు చేశారో వాళ్ళు దీనికంటే కూడా ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా దీన్ని ఎంతో మంచిదని భావిస్తున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు కదా. జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అంబటి రాయుడు 1985 సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. యుక్త వయసులోనే క్రికెట్లో అద్భుతంగా రాణించిన రాయుడు భవిష్యత్ ఆశాకిరణంగా క్రీడా పండితులు కొనియాడారు. 2001-2002లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున అరంగేట్రం చేస్తున్న రాయుడు 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 6151 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్టు ఏ క్రికెట్లోనూ 178 మ్యాచ్ల్లో 5607 పరుగులు చేయగా అందులో 5 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2005-2006 సీజన్లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2003-2004లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ప్రపంచ కప్ జట్టులోనూ భారత జట్టుకు ఎంపికైన రాయుడు తర్వాత ఇండియా తరపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో అద్భుతంగా రాణించిన రాయుడు 47 పరుగుల యావరేజ్తో 1694 పరుగులు చేయగా అందులో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విశేషంగా రాణించిన రాయుడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఐపీఎల్లో 204 మ్యాచ్లు ఆడి 4348 పరుగులు చేయగా 23 సార్లు అర్ధ సెంచరీలు సాధించారు. ముంబై తరపున 3 సార్లు, చెన్నై తరపున 3 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పిన రాయుడు 2023లో ఐపీఎల్కు గుడ్ బై చెప్పారు. దేశంలో అత్యంత పాపులర్ క్రీడలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అంబటి రాయుడు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు.